నమస్తే, వెల్కమ్ టు సన్వే మీడియా. సీఎం రేవంత్ ను వెంటాడుతున్న భయం ఏంటి? ఎమ్మెల్యేలకు అంతా చెప్పేసి ఆయన చేతులెత్తేశారా? రానున్న ముప్పు నుంచి ఆయన తప్పుకోబోతున్నారా? ఓడిపోతామనే ముందే చేతులు దులుపుకుంటున్నారా? 6 గ్యారంటీల గారడీ మాటలకు పల్లె ప్రజల దెబ్బ అబ్బా అనిపించబోతోందా? ఇలాంటి విషయాలను తెలుసుకునే ముందు మా సన్వే మీడియా ఛానల్ ని చూస్తున్న మీరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలనపై ఇప్పుడు అసలైన రిపోర్ట్ రాబోతోంది. ఇప్పుడు ప్రజలే ప్రత్యక్షంగా సీఎం రేవంత్ పాలనకు మార్కులు ఇవ్వబోతున్నారు. అదెలా అనుకుంటున్నారా? ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలంటే సర్కార్కు భయం పట్టుకుంది. 6 గ్యారంటీల విషయంలో జనాల్లో విపరీతమైన వ్యతిరేకత ఏర్పడింది. జనవరి 26న 4 పథకాలు ఏదో ప్రారంభించామని చెప్పుకున్నా అవి అందరికీ దరిచేరే వరకు చాలా సమయం పడుతుంది. ఆలోపు ఎన్నికలొచ్చినా, అవి అందాక ఎన్నికలొచ్చినా కాంగ్రెస్ వైపు ఎక్కువ మంది మొగ్గు చూపేలా లేరు జనాలు. రోజు రోజుకు కాంగ్రెస్ పాలనపై ఆశలు సన్నగిల్లుతున్నాయి. అయితే బీఆర్ఎస్ లేదంటే బీజేపీ ఈ పరిస్థితి గమనించాడు రేవంత్. అందుకే నయానో భయానో ఎలాగైనా సరే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవాలు చేయాలనుకుంటున్నారు. ఆ బాధ్యత ఎమ్మెల్యేలపై పెట్టాడు. గ్రామాల్లో ఎవరైతే పోటీలో నిలుస్తారో మిగిలిన వారికి నచ్చజెప్పాలని, అవసరమైతే వారికి ఆర్థికంగా సపోర్ట్ చేయాలని కూడా రేవంత్ చెప్తున్నారు. ఎలాంటి ఫైరవీలైనా చేసి వారి డిమాండ్లు తీర్చాలంటున్నారు. చివరిగా వినకుంటే అధికారాన్ని ఉపయోగించి బెదిరించాలి కూడా. ఏదైనా చేయండి, ఏకగ్రీవాలు చేయాలని చెప్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఎన్నికలు జరిగితే పోటీలో ఉంటే కాంగ్రెస్ సానుభూతి పరుడు కాకుండా అవతలోనే గెలుస్తారు. దీంతో తమ పరువు పోతుందనే భయం సీఎం రేవంత్ ను వెంటాడుతుంది. ఇప్పటికే విందు భోజనాల పేరుతో సీఎం సీటుకు నీళ్లు తీసుకొచ్చేందుకు ఓ వర్గం పావులు కదుపుతోందని కోడైకూస్తోంది. పబ్లిక్ లో ఎలాంటి వ్యతిరేకత ఉందో గ్రామ సభలతో నిరూపితమైంది. కాంగ్రెస్ పాలనలో సైతం దొరికింది దోచే అనేలా తీరు మారిందని ఆరోపణలు వస్తున్నాయి. మొత్తంగా సీఎం రేవంత్ పాలనకు ఇది అసలైన పరీక్షతో పాటుగా బీఆర్ఎస్ పార్టీకి కూడా ఈ ఎన్నికలు ఆక్సిజన్ మాదిరిగా మారనున్నాయి. ఈ ఎన్నికల్లో ఎక్కువగా బీఆర్ఎస్ స్థానాలు గెలిస్తే ఇక రాష్ట్రంలో కారు తిరుగుండదని చెప్పుకోవచ్చు.